జగద్గిరి గుట్ట 60-70 ఏళ్ల క్రితం పేదవాళ్ళు పొట్ట చేత పట్టుకొని వస్తే ఆశ్రయం కల్పించిన అడ్డ జగద్గిరి గుట్ట. ఈ జగద్గిరి గుట్టలో అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు నివసించేటువంటి గడ్డ. 30 గజాల నుంచి 80 గజాల వరకు పేదలు నిర్మించుకున్నటువంటి ఇళ్లలో నివసిస్తూ, ఇక్కడ కొంత ప్లేస్ ఖాళీ ఉంటే ఏ కులానికి ఆ కులం, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం వాళ్ళ విశ్వాసాలకు అనుగుణంగా వాళ్ళ కులదేవతలను, వాళ్ళ కులదేవతల గుళ్ళని నిర్మాణం చేసుకొని నివసిస్తున్నటువంటి గడ్డ ఇది. ఒక మాట చెప్పాలంటే ఒక ఇంచు భూమి కూడా వేస్ట్ పోకుండా ఆ విశ్వాసాలకు గుళ్ళను నిర్మించుకొని ఉంటున్నటువంటి ఈ జగద్గుట్టలో హైడ్రా గుళ్ళకు నోటీసులు ఇచ్చింది కూలగొడతాను. ఇవాళ మీరు కూలగొడతా అని చెప్తున్నటువంటి కాంపౌండ్ వాల్స్ కానీ, కూలగొడుతున్నట్టు చెప్పేటువంటి ఈ గుళ్ళు కానీ అవి సిమెంటు ఇటుకల కాంపోజిషన్ కాదు, అవి ప్రజల విశ్వాసాలు, ప్రజల నమ్మకాలు. నీవు ఆ కాంపౌండ్ వాళ్ళు కూలగొట్టడం అంటే, ఆ గుళ్ళ మీద నీ జేసీబీ దాడి చేయడం అంటే ఇక్కడ ప్రజల విశ్వాసం మీద దాడి చేసినట్టుగా, మా సనాతన ధర్మాన్ని మీద దాడి చేసినట్టుగా, మా గుండెల మీద దాడి చేసినట్టుగా మేము భావించాల్సి వస్తుంది. ఇవాళ నీ ప్రభుత్వానికి ఇవాళ ఏం పోయో కాలమో తెలియదు, కానీ నాకు తెలిసిన కాడికి ఎక్కడ కూడా ఇంతవరకు గుళ్ళ జోలికి పోయటం లేరు. ఆనాడు మొఘల్ చక్రవర్తులు, పరాయి పాలకులు మన విశ్వాసాల మీద మన స్త్రీలను చెరబట్టి మన గుళ్ళను కూలగొట్టే ప్రయత్నం చేసిండ్రు. మళ్ళీ నీ ప్రభుత్వం, ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మా 17 గుళ్ళకు మొట్టమొదటిసారి నోటీసులు ఇచ్చి ఆనాటి దుర్మార్గ పాలకుల యొక్క దాన్ని మళ్ళీ గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నావు. ఇది మంచిది కాదు అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. 17 గుళ్ళకి ఇచ్చినటువంటి నోటీసుల్ని బేషరతుగా విత్డ్రా చేసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక్కడ స్థానిక ఎంపీగా వాళ్ళ కాలుకు మునిగితే పన్నుతో పీకే సర్వీస్ చేస్తా అని చెప్పి హామీ ఇచ్చినా తప్పకుండా జగద్గుట్ట పేద ప్రజానికానికి అడ్డగా ఉంటా. వాళ్ళ సంస్కృతి, సాంప్రదాయాలు, విశ్వాసాలు, సనాతన ధర్మాన్ని కాపాడే దాంట్లో వాళ్ళ బిడ్డగా